శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణः హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 64వ సర్గము. సుగ్రీవుని సందేశము ప్రకారము అంగద హనుమదాదులు కిష్కింధకు వచ్చుట, హనుమంతుడు శ్రీరామునకు ప్రణమిల్లి సీతా సందర్శన వార్తను తెలుపుట. సుగ్రీవేనైవ ముక్తస్థు హృష్టో దదిముఖః కపిః రాఘవం లక్ష్మణం చేవ సుగ్రీవం చాభ్యవాదయత్. వానరుడైన దదిముఖుడు సుగ్రీవుని అనుగ్రహను పొంది సంతోషపడినవాడై రామలక్ష్మణులకును సుగ్రీవునకును నమస్కరించెను. స ప్రణమ్య చ సుగ్రీవం రాఘవౌ చ మహాబలౌ వానరై సహితశూరై దివమేవోత్పపాతః. రాజైన సుగ్రీవునకును మహాబలశాలురైన రామలక్ష్మణులకును ప్రణమిల్లిన పిమ్మట ఆ దదిముఖుడు సూర్యులైన వానరులతో కూడినవాడై ఆకాశమునకు ఎగిరెను. స యథైవాగతః పూర్వం తథైవ త్వరితం గతః నిపత్య గగనాద్భూమౌ తద్వనం ప్రవివేశః. ఆ దదిముఖుడు సుగ్రీవాదుల కడకు తిరిగి వచ్చినట్లుగానే తిరిగి వేగముగా పయనించి ఆకాశము నుండి భూతలమునకు దిగి మధువనమున ప్రవేశించెను. స ప్రవిష్టో మధువనం దదర్శ హరియోదపాన్ విమదానుత్థితాన్ సర్వాన్ మేహమాన్ మధుోదకం. అతడు ఆ వనమున ప్రవేశించినప్పుడు వానరులకు మత్తు తొలగి ఉండెను. వారు లేచి మధుదకములను అనగా మూత్రరూపమున విసర్జించుచుండిరి. అప్పుడు అతడు ఆ వానరులను అందరినీ చూచెను. స తానుపాగ మద్వీరో భద్వాకర పుటాంజలిం ఉవాచ వచనం శ్లక్ష్ణం ఇదం హృష్టవదంగదం. వీరుడైన దదిముఖుడు ఆ వానరుల సమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదుమధుర వచనములను ఇట్లు పలికెను. సౌమ్య రోషో న కర్తవ్యో యథేవిరభివారితః అజ్ఞానాద్ ద్రక్షిభిః క్రోధాత్ భవంతః ప్రతిషేధితాః. ఓ సౌమ్యుడా, వీరు మిమ్ములను వారించినందులకు కోపపడవలదు. ఈ వనపాలకులు అజ్ఞానము వలన కోపముతో మీ అందరినీ అడ్డుకొనిరి. శ్రాంతో దూరాదనుప్రాప్తో భక్షయస్వ స్వకం మధు యువరాజస్త్వమీశశ్చ వనస్యాస్య మహాబల. ఓ బలశాలి, నీవు యువరాజువు, ఈ మధువనమునకు అధిపతివి. మీరందరూ దూరము నుండి అలసి సొలసి వచ్చితిరి. ఈ ఫలములు మధువులు అన్నీను మీవే. ఇష్టము వచ్చినట్లు భుజింపుడు. మౌర్ఘ్యాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హతి. యథైవ హి పితా తే భూత్ పూర్వం హరే గణేశ్వరః తథా త్వమపి సుగ్రీవో నాణ్యస్తు హరిసత్తమా. ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ ఇహోపయానం సర్వేషాం ఏతేషాం వనచారిణాం
సత్వదాగమనం శ్రుత్వా సహైభిర్హరియోదపైః ప్రహృష్టో నతు రుష్టోసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం ప్రహృష్టో మాం పితృవ్యస్తో సుగ్రీవో వానరేశ్వరః. మూర్ఖత్వము వలన ఇంతకుముందు తప్పు చేసితిమి. యువరాజువైనను మా దోషములను మన్నింపుము. ఓ వానరోత్తమ, ఇది వరలో మీ తండ్రి వలెను ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానర గణములకు ప్రభువులు, మరి ఇతరులు కారు. ఓ పుణ్యపురుష, మీ పనతండ్రి అయిన సుగ్రీవుని కడకు వెళ్ళి నీవును ఈ వానరోత్తములందరూ ఇచ్చటికి వచ్చినట్లు ఆయనకి తెలిపితిని. ఈ వానర ప్రముఖులతో కూడి నీవు ఇచ్చటికి వచ్చిన విషయమును విని అతడెంతయూ సంతసించెను. మధువనము ధ్వంసమైన వార్త వినియు వానర ప్రభువు మీ పినతండ్రి అయిన సుగ్రీవుడు కోపగింపలేదు, మీదు మిక్కిలి సంతోషపడెను. శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ ఇతిహోవాచ పార్థివః శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్ష్ణమంగదః అబ్రవీత్ తాన్ హరిశ్రేష్టో వాక్యం వాక్య విశారదః సంకే శృతోయం వృత్తాంతో రామేణ హరియోదపాః. ఆ ప్రభువు వారినందరినీ వెంటనే ఇతడికి పంపుము అని నన్ను ఆదేశించెను. దధిముఖుడు పలికిన ఈ మృదు వచనములను విని మాట్లాడుటలో నేర్పరి వానర ప్రముఖుడు అయిన అంగదుడు తన సహచర వానరులతో మృదుమధురముగా ఇట్లు పలికెను. ఓ వానరయోధులారా, ఈ వృత్తాంతమును శ్రీరాముడు కూడా వినియుండునని భావింతును. అబ్రవీత్ తాన్ హరిశ్రేష్టో వాక్యం వాక్య విశారదః సంకే శృతోయం ఇతోయం అయం చ హర్షాదాఖ్యాతి తేన జానామి హేతునా తత్ క్షమం నేహ న స్థాతుం కృతే కార్యే పరంతపాః. ఏలన దధిముఖుడు సంతోషంతో ఈ సందేశమును తెలుపుటను బట్టి నేనట్లా అనుకొంచున్నాను. ఓ వీరులారా, కార్యసిద్ధి అయిన పిమ్మట మనము ఇక్కడ ఒక్క క్షణము కూడా ఉండరాదు. పీత్వా మధు యథాకామం విశ్రాంత వనచారిణః కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః. వానరులందరూ ఇచ్ఛానుసారముగా మధువులను సేవించి బడలికలు తీర్చుకొని ఉన్నారు. ఇంకనూ మనకిక్కడ పని ఏమి? మన ప్రయాణంలో ఇక సుగ్రీవుని యొద్దకు వెళ్ళుటయే మిగిలి ఉన్నది. ఇంకా మన ప్రభువు అయిన సుగ్రీవుడున్న ప్రదేశమునకు శీఘ్రముగా వెళ్ళుటయే మన కర్తవ్యము. సర్వే యథామాం వక్ష్యంతి సమేత్య హరియోదపాః తథాస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహం. ఓ వానరయోధులారా, నేను మీ ఆధీనములో నున్నవాడను. మీరందరూ కలిసి కర్తవ్యమును నిర్ణయింపుడు. మీరు చెప్పిన ప్రకారము దానిని నేను ఆచరింతును. నాజ్ఞాపయితు మీసోహం యువరాజోస్మి యద్యపి అయుక్తం కృతకర్మానో యూయం దర్శయితుం మయా. నేను యువరాజునే అయినప్పటికీ మిమ్ములను ఆజ్ఞాపింపగలవాడనుగాను. మీరు కార్యమును సఫలమనర్చుకొని వచ్చినవారు మిమ్ములను నేను శాసింపదగదు. బ్రవతశ్చాంగదస్యైనం శ్రుత్వా వచనముత్తమం ప్రహృష్ట మనసో వాక్యం ఇదమూచుర్వనౌకసః. అంగదుడు వచించిన ఈ మంచి మాటలను విని వానరులందరూ సంతుష్టులై ఇట్లు నుడివిరి. ఏవం వక్షతి కోరాజన్ ప్రభుస్సన్ వానరర్షభ ఐశ్వర్య మదమత్తో హి సర్వోహమితి మన్యతే. వానరోత్తముడైన ఓ యువరాజా, సామాన్యముగా ప్రభు అయిన వాడెవ్వడైనను ఐశ్వర్య మదమత్తుడై నేనే సర్వాధికారిని అని తలంచునే గాని ఈ విధముగా నమ్రతతో పలికెడి వాడెవడు? తవచేదం సుసదృశం వాక్యం నాణ్యస్య కస్యచిత్ సన్నతిర్హి తవాఖ్యాతి భవిష్యచ్చు భయోగ్యతాం. ఇట్లు నుడువుట నీకే తగును, ఇతరులకు ఇది అసాధ్యము. భవిష్యత్తులో నీకు కలుగనున్న మహాశుభములకు ఇది సూచకము. సర్వే వయమపి ప్రాప్తాః తత్ర గంతుం కృతక్షణాః స యత్ర హరివీరాణాం సుగ్రీవః పతిరవ్యయః. మీ వెంటనున్న మేమందరము కూడా శుభలక్షణ సంపన్నుడు వానరయోధులకు సంతత ప్రభువు అయిన సుగ్రీవుని కడకు చేరుటకు వేచి ఉన్నాము. త్వయా హ్యనుక్తైర్హరిభిః నైవ సఖ్యం పదాత్పదం క్వచిద్గంతు హరిశ్రేష్ఠ బ్రూమస్సత్యమిదం తుతే. ఓ వానరశ్రేష్ఠ, నీ అనుజ్ఞ లేనిదే వానరులెవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయజాలరు. మీ ఆజ్ఞను ఏమాత్రమూ అతిక్రమింపరు. సత్యమును పలుకుచున్నాము. ఏవం తు వదతాం తేషాం అంగదః ప్రత్యభాషత బాఢం గచ్చామ ఇత్యుక్త్వా ఖముత్పేతుర్మహాబలాః. ఆ వానరులందరూ ఇట్లు పలుకగా అంగదుడు సరే వెళ్ళుదము అని ప్రత్యుత్తరం ఇచ్చెను. వెంటనే ఆ మహాబలశాలురు అందరూ ఒక్కుమ్మడిగా ఆకాశమునకెగిరిరి. ఉత్పతంత మనోత్పేతుః సర్వే తే హరియోధపాః కృత్వాకాశం నిరాకాశం యంత్రోత్క్షిప్తా ఇవాచలాః.
ఆ వానరయోధులందరూ ఎగురుచున్న అంగదుని అనుసరించుచు యంత్రములచే పైకి చిమ్మబడిన పర్వతముల వలె ఆకాశమున ఏమాత్రము ఎడము లేకుండా వ్యాపించియుండిరి. అనగా ఆకాశమునందంతటను వారే కనబడుచుండిరి. అంగదం పురతఃకృత్వా హనుమంతం చ వానరం తే అంబరం సహసోత్పత్య వేగవంతః ప్లవంగమాః వినదంతో మహానాదం ఘనావాతే రితాయధా. యువరాజైన అంగదుడు కపివరుడైన హనుమంతుడు ముందుకు సాగిపోవచుండగా మిక్కిలి వేగము గల ఆ వానరులు వారిని అనుసరించుచు రివ్వున ఆకాశమునకెగిరిరి. వాయువుచే నెట్టబడుచున్న మేఘముల వలె మహానాదముల నడుచుచు పురోగమించిరి. అంగదే సమనుప్రాప్తే సుగ్రీవో వానరాధిపః ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం సమాశ్వసి భద్రంతే దృష్ట్వా దేవి న సంశయః. అంగదాదులు తమను సమీపించుచుండగా చూచి వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతా విరహ కారణముగా మిక్కిలి దుఃఖమగ్నుడై ఉన్న శ్రీరాముడితో ఇట్లనెను. ఓ రామ, సీతాదేవి కనబడినది, ఇందులకు సందేహము లేదు. ఊరడిల్లుము, నీకు భద్రమగును. చూడుము, ఇదిగో అంగదాదులు రానే వచ్చినారు. నాగంతు మిహసఖ్యం తై అతీతే సమయేహినః అంగదస్య ప్రహర్షాచ్చ జానామి శుభదర్శన. ఓ శుభదర్శన, అట్లు గానిచో గడువు మీరిన పిమ్మట వారు ఇచ్చటికి వచ్చుట అసంభవము. అంగదుని అమితోత్సాహమును బట్టి నేనిట్లు తలంచుచున్నాను. నా మత్స్యకాశమాగచ్చేత్ కృత్యేహి వినిపాతితే యువరాజో మహాబాహు ప్లవతాం ప్రవరోంగదః. కార్యము సఫలము కానిచో మహాబాహువు వానర ప్రముఖుడు యువరాజు అయిన అంగదుడు నా కడకు వచ్చి ఉండెడివాడుగాడు. యజ్ఞస్య కృతకృత్యానాం ఈదృశ్యాద్యుపక్రమః భవేత్ స దీనవదనో భ్రాంత విప్లుత మానసః. ఒకవేళ వానరులు కార్యమును సాధింపకై వచ్చి మధువనమును భగ్నమునర్చినచో అంగదుడు దీనవదనుడై భ్రాంతిచే మనస్సు కలత చెందినవాడై ఉండేడివాడు. పితృపైతామహం చైతత్ పూర్వకైరభిరక్షితాం నమే మధువనం హన్యాత్ అహృష్టః ప్లవగేశ్వరః. ఈ మధువనము మా తాత ముత్తాతల నుండి పూర్వులచే చక్కగా రక్షింపబడుచు వచ్చినది. అట్టు మధువనమును దుఃఖితుడైన అంగదుడు ధ్వంసము కానీయడు. ఏలన అంగదుడు బాధ్యత గల యువరాజు గదా. కౌసల్యా సుప్రజా రామ సమాస్వసి సువ్రత దృష్టాదేవి న సందేహో నాచాన్యేన హనుమత. కౌసల్యామాతకు ఆనందమును గూర్చు ఓ రామ, నియమనిష్టలు గలవాడా, ఊరడిల్లుము. సీతాదేవి కనబడినది, దృష్టాదేవి, సందేహము లేదు. ఆమెను హనుమంతుడే దర్శించియుండును. నహ్యన్యః కర్మణో హేతుః సాధనేస్య హనుమతః హనుమతి సిద్ధిశ్చ మతిశ్చ మతిసత్తమా వ్యవసాయశ్చ వీర్యం చ సూర్యే తేజ ఇవ ధ్రువం. ఓ ప్రజ్ఞాశాలి, ఈ కార్యమును సఫలమునర్చినది మరి ఎవ్వరో కాదు, హనుమంతుడే అయ్యుండును. ఏలనన సూర్యునియందు తేజస్సు వలె సహజముగనే హనుమంతునియందు కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలము, పరాక్రమము కొల్లలుగా గలవు. జాంబవాన్ యత్ర నేతా స్యాత్ అంగదస్య బలేశ్వరః హనుమాంశ్చాప్యధిష్టాత న తస్య గతిరన్యథా మాం భూశ్చింతాం సమాయుక్తః సంప్రచ్య మితవిక్రమ యదా హి దర్పితోదగ్రాః సంగతాః కాననౌకసః నైషామకృతకార్యాణాం ఈదృశః స్యాదుపక్రమః వనభంగేన జానామి మధూనాం భక్షణేన చ. మహావీరుడైన జాంబవంతుడు, మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వము వహించినప్పుడు, వాయుసురుడైన హనుమంతుడు పర్యవేక్షించినప్పుడు ఏ కార్యమైనను సఫలమై తీరును. కావున అమిత పరాక్రమశాలి ఓ రామ, ఇప్పుడు చింతను దరిజేరనీయకము. వానరులు దర్పాతిశయముతో రానే వచ్చినారు. కార్య సాఫల్యము కానిచో వారు ఈ విధముగా ప్రవర్తింపరు. మధువనమునందు వారు యథేచ్ఛగా ఫలభక్షణము మధుసేవనము చేయుటను బట్టియు వనమును భంగపరచుటను బట్టియు నేను ఇట్లు ఊహించుచున్నాను. ఊహించుటయే కాదు, ఇది నా పరమ విశ్వాసము. తతః కిలకిలా శబ్దం శుశ్రావా సన్నమంబరే హనుమత్కర్మ దృప్తానాం నర్దతాం కాననౌకసాం కిష్కిందాముపయాతానాం సిద్ధిం కదయతామివ. తతశ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః ఆయతాంచితలాంగూలః సోభవత్ హృష్టమానసః. పిమ్మట హనుమంతుడు సాధించిన కార్య సాఫల్యమునకు గర్జించుచున్న వానరులు కిష్కిందను సమీపించుచు తమ కార్యసిద్ధిని గురించి ప్రకటించుచున్నారా అనున్నట్లు ఆకాశమునందు కిలకిలారావములను గావించిరి. అనంతరము వానర ప్రభు అయిన సుగ్రీవుడు కపీశ్వరుల నినాదమును విని వాలమును నిటారుగా పైకెత్తి తన పరమానందమును ప్రకటించెను. ఆకాశమున పయనించుచు గమ్యస్థానమును సమీపించిన విమానమును క్రిందికి దిగుటకు అనుమతించుచు విమానాశ్రయమున దీపకాంతులు ప్రదర్శింపబడును. రామ సుగ్రీవుల సన్నిధికి చేరుటకై గగన మార్గమున వచ్చుచున్న హనుమదాది వానరులకు హర్షామోదములను తెలుపుచు సూర్యపుత్రుడైన సుగ్రీవుడు కాంతులను విరజిమ్ము తన వాలమును పైకెత్తెను.
ఆజగ్ముస్తేపి హరయో రామదర్శనకాంక్షిణః అంగదం పురతః కృత్వా హనుమంతం చ వానరం. ఆ కపులను వానరోత్తములైన అంగదుని హనుమంతుని ముందుంచుకొని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చి వాలిరి. తే అంగద ప్రముఖ వీరాః ప్రహృష్టాశ్చ ముదాన్వితాః నిపేతుర్హరిరాజస్య సమీపే రాఘవస్య చ. మహావీరులైన అంగదాది ప్రముఖులు మిక్కిలి ఆనందముతో పొంగిపోవచ్చు కపిరాజైన సుగ్రీవుడు పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశమున దిగిరి. హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతామక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. దృష్టా దేవీతి హనుమద్వదనాదమృతోపమం ఆకన్య వచనం రామో హర్షమాప సలక్ష్మణః. మహాబాహువైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమనర్చి సీతామహాసాధ్వి క్షేమముగానున్నది అని శ్రీరామునకు నివేదించెను. కనుగొంటిని సీతమ్మను. దృష్టాదేవి అను అమృతతుల్యములైన వచనమును హనుమంతుని నోట విని రామలక్ష్మణులు పరమానందభరితులైరి. నిశ్చితార్థస్తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే లక్ష్మణః ప్రీతిమాన్ ప్రీతం బహుమానాదవైక్షత. హనుమంతుడే కార్యమును సాధింపగలడు అని విశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవాదరములను గూర్చు తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టెను. రామ కార్యార్థమై హనుమంతుని పంపినవాడు సుగ్రీవుడే. హనుమంతుడే ఈ కార్యమును సాధించనని గట్టిగా నొక్కి చెప్పినవాడును సుగ్రీవుడే. కావున అతడు లక్ష్మణస్వామి యొక్క గౌరవాదరములతో కూడిన చూపులకు అర్హుడాయను. ప్రీత్యాచ రమమానోధ రాఘవ పరవీర బహుమానేన మహత హనుమంతమవైక్షత. శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషమున ఓలలాడుచు అత్యంత గౌరవభావముతో హనుమంతుని వీక్షించెను. అప్పుడు హనుమంతుడు పొందిన బ్రహ్మానందమునకు అవధులు లేకుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుషష్ఠితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 64వ సర్గము.